2019 ఎన్నికలకు గాను వైసీపీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటుందనే చెప్పాలి. రాజధానికి దగ్గరగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ బలాన్ని పెంపొందించుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంది వైసీపీ. గురజాలలో టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీ నేత జంగా కృష్ణమూర్తిపై కేవలం 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎరపతినేని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎరపతినేని రౌడీయిజాన్ని గురజాల ప్రజలు భరించలేకపోతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ యువనేత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ రెడ్డిని గురజాల అభ్యర్థిగా ప్రకటించారు. మహేష్ చేరిన నాటి నుంచి వైసీపీలోకి రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు ప్రారంభమయ్యాయి. మహేష్ కూడా పార్టీలో చేరిన నాటి నుంచి చురుకైన రాజకీయాలు పోషిస్తున్నారు. 2 ఏళ్లను 2 వారాల్లోగా పూర్తి చేద్దాం, జగనన్నను సీఎం చేద్దాం అంటూ ఇప్పటికే అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తున్నారు. పైగా మహేష్ గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి కూడా వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. మహేష్ ప్రభావం గురజాలకు నరసరావుపేట లోక్సభకే కాకుండా మొత్తం గుంటూరు జిల్లాపై ఉంటుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పోలవరం కాంట్రాక్టు వివాదంలో రాయపాటి ఇరుక్కుపోవడం, బ్యాంకులు కట్టిన అప్పులు ఎగ్గొట్టడంతో పాటు పలు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు రాయపాటి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా జిల్లాలోని ఎరపతినేని గుండాయిజం, స్పీకర్ కోడెల కొడుకులు పాల్పడుతున్న అరాచకాలపై ప్రజలు విసుకెత్తుతున్నారు. కోడెల కొడుకులు రైల్వే కాంట్రాక్టులను బెదిరించడం వంటి పరిణామాలతో టీడీపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. పైగా 2014 గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు డెవలప్ చేయకపోవడం, ప్రత్యేక హోదాపై రాయపాటి పోరాటం చేయకపోవడంపై ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ పరిణామాలకు తోడు జిల్లాలోని యువనేత కాసు మహేష్ రెడ్డి దూకుడు, సీనియర్ నేత అంబటి రాంబాబుల సలహాలతో వైసీపీ అభ్యర్థి ఆల అయోధ్య రామిరెడ్డి విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి వైసీపీ అమరావతి చుట్టూ ఉన్న నియోజకవర్గాలపై బలంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అది సంగతి.